వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో పెను దుమారం రేపిన ఆడుదాం ఆంధ్ర స్కామ్ పై విజిలెన్స్ విచారణ పూర్తయింది. నివేదిక ప్రభుత్వానికి చేరింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు అందరి దృష్టి మాజీ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా పైనే ఉంది. దోషులు ఎవరైనా వదిలిపెట్టాం, లింగ వివక్షకు తావులేదు అంటూ ప్రస్తుత సాప్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు నేరుగా రోజాను టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తున్నాయి. మరి రోజా మెడకు ఈ స్కామ్ ఉచ్చు బిగుస్తోందా? సెప్టెంబర్ 5 లోపు ఆమె అరెస్ట్ తప్పదా? ఈ పొలిటికల్ హీట్ పై స్పెషల్ స్టోరీ. వైసీపీ హయాంలో సుమారు 119 కోట్ల రూపాయల బడ్జెట్ తో అట్టహాసంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఇప్పుడు ఆ పార్టీ మాజీ మంత్రి మెడకు చుట్టుకుంటోంది. ఈ ప్రోగ్రామ్ లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణ పూర్తి చేసి డీజీపీకి డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుత సాప్ చైర్మన్ రవినాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సెప్టెంబర్ 5వ తేదీలోగా ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవ్వరిని వదిలిపెట్టం అని ఆయన స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా చర్యల విషయంలో ఎలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు అని చేసిన వ్యాఖ్య ఈ కేసును పూర్తిగా రోజా వైపు తిప్పింది. గతంలో ఈ స్కామ్ పై క్రీడాకారులు అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ప్రైజ్ మనీ పంపిణీలో అవకతవకలు జరిగాయని, సప్లై చేసిన స్పోర్ట్స్ కిట్స్ నాసిరకంగా ఉన్నాయని కంప్లైంట్స్ వెల్లువెత్తాయి. అప్పట్లో ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన కీ డెసిషన్స్ తీసుకున్నది అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ రోజా, సాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థరెడ్డి కావడంతో విచారణ మొత్తం వారి చుట్టూనే తిరిగింది. అయితే మహిళను అనే కనికరంతో తనను అరెస్ట్ చేయరని, ప్రభుత్వం తనకు కొంత లీనియన్స్ ఇస్తుందని రోజా ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. కానీ సాప్ చైర్మన్ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు అని చెప్పడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. వైసీపీలోని ఇతర ఫైర్ బ్రాండ్ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు సైలెంట్ అయిపోతే రోజా మాత్రం ఇప్పటికీ తన పాత దూకుడినే కంటిన్యూ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రోజా విషయంలో ఎలాంటి కనికరం చూపొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోవాలని టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద విజిలెన్స్ రిపోర్ట్ రెడీగా ఉండటం, సెప్టెంబర్ 5 డెడ్ లైన్ గా పెట్టడం, నేరుగా రోజాను టార్గెట్ చేస్తూ సాప్ చైర్మన్ కామెంట్స్ చేయటం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో రోజా అరెస్ట్ దాదాపు ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 5 ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్.